సి ఇప్పుడు ఆస్ట్రాలజీ చూస్తాం, జాతకాలు చూస్తాం పెళ్లికి ముందు. ఎందుకు? బికాస్ అన్ని పర్సనాలిటీ, ఇట్స్ నథింగ్ బట్ పర్సనాలిటీ కదా. కానీ అది ఎంతవరకు వర్క్ చేస్తుందో మనకు తెలియదు, బికాస్ ఎంత చూసుకున్నా కూడా గొడవలు వస్తున్నాయి కదా. సో మీ పర్సనాలిటీ అంటే డిస్క్ ప్రొఫైల్ అంటాం, దెర్ ఆర్ 4 పర్సనాలిటీస్ అనమాట. లైక్ ఈగల్ లాంటి పర్సనాలిటీ, డామినెంట్ పర్సనాలిటీ, చాలా అగ్రెసివ్గా, కొంచెం అప్పుడప్పుడు రూడ్గా మాట్లాడతారు. వర్క్ చేయాలనిపించినప్పుడే 100% చేస్తాడు. మిడ్ నైట్ కూడా వర్క్ చేస్తారు. లేదు చేయాలనిపించట్లేదు అనుకోండి, ఫుల్ రిలాక్స్ అయిపోతాడు. సో అలాంటి డామినెంట్ పర్సనాలిటీస్. అలా ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ విధంగానే ఎప్పుడైతే ఫుల్ ఆన్ జోష్లో ఉంటాడో, ఫుల్ ఆన్ ఎనర్జీలో ఉంటాడో, అప్పుడు మాత్రమే వానికి చెప్పాలి. సో నెక్స్ట్ ఏంటంటే పికాక్ పర్సనాలిటీ. వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు ఏంటంటే ఇట్లా ఎప్పుడొకసారి మాట్లాడినా చాలా ఇట్లా స్పాంటనిటీగా మాట్లాడతారు, ఎక్కువ టాకెటివ్గా ఉంటారు, ఇన్స్టెంట్గా ఆన్సర్ ఇస్తారు. కొంతమంది మనం క్లాస్ రూమ్స్లో కూడా చూస్తూ ఉంటాము, వీడితో మాట్లాడితే చాడు మాయలో పడిపోతాము, అసలు టైమే తెలీదు వీటితో మాట్లాడితే. దేర్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్స్, పికాక్ పర్సనాలిటీస్. అలా ఉన్నప్పుడు ఎదుటి పర్సన్ ఇంప్రెస్ చేయాలనే ఎక్కువ ఉంటుంది వాడికి, నలుగురితో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వానికి సెట్ ఆఫ్ గోల్ అది ఏముండదు, ఇంపార్టెంట్ అది కాదు. నలుగురిలో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళని నవ్వించాలి, నేను నవ్వాలి, ఇలాంటి మోడ్ లో ఉంటాడు. ఎస్. డవ్ పర్సనాలిటీ స్టడీ అంటాము. డవ్ ఎలా ఉంటుందంటే రిస్క్ తీసుకోరు, చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉండవు. ఒకవేళ పెట్టుకున్నా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ చేస్తాను, ఈ రోజు ఇంతవరకే పని చేస్తాను, దిస్ ఇస్ మై లిమిట్. చేంజ్ అవ్వడానికి ఇష్టపడాడు ఎక్కువ. కొంతమంది ఒకవేళ చిన్న ఇల్లు మారినా కూడా నాకు అందులోనే ఉండాలని ఉంది, బికాస్ ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటాడు, చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడాడు. సో 4th ఏంటి అని అంటే ఔల్ పర్సనాలిటీ. డీటెయిలింగ్ గా తెలుసుకుంటాడు, కంప్లైంట్స్ అంటాం. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఒకవేళ ఔల్ పర్సనాలిటీ అనుకోండి, నేను ఏ కంపెనీ ఇది, ఎంతవరకు దీని ఫీచర్స్ ఏంటి, ఎప్పుడు ఏ మోడల్ ఇది, మొత్తం దీని పార్ట్స్ అన్ని విప్పి చూస్తాను నేను. ఇంకా డీటెయిల్గా తెలియాలి. ఇప్పుడు రండి బయటికి వెళ్దాం కాసేపు అన్నాను అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరెవరు వెళ్తున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తాము, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, ఫుల్ క్లారిటీ ఉంటేనే వాడు వస్తాడు. కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. సో దెర్ ఆర్ 4 పర్సనాలిటీస్.